వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు, ఏదైతే రాజధానికి జీవనాడిలా ఉండే సీడ్ యాక్సెస్ రోడ్, E3 రోడ్డు, మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర ఆగిపోయిన రోడ్ని ఉండవల్లి గ్రామం సమీపంలోని పాత జాతీయ రహదారికి, ఆ తర్వాత అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి నూతన జాతీయ రహదారికి కనెక్ట్ చేసే కార్యక్రమం వేగంగా జరుగుతూ ఉంది. సరే, మణిపాల్ హాస్పిటల్ దాకా రావాలంటే మరో 3 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఉండవల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారికి, ఓల్డ్ హైవే, ముంబై హైవేకి కనెక్ట్ చేసేందుకు ఈ యొక్క పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి అందులో ఒక కెనాల్, బకింగ్హామ్ కెనాల్ దాటాల్సి ఉంది. ఆ కాలం మీద సిఆర్డీఏ స్టీల్ వంతెన నిర్మిస్తూ ఉంది. స్టీల్ బ్రిడ్జ్ అంటే డిజైన్ చేసుకొని ఎక్కడో ఇండస్ట్రీలో దాన్ని ఫిట్ చేసుకొని తీసుకొచ్చి తగిలిచ్చేస్తారు. జనవరి చివరి నాటికే దాని మీద రాకపోకలు సాగించే విధంగా, ఏదైతే చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఉండవల్లి వద్ద దాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు అమరావతి రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డుకి స్టీల్ బ్రిడ్జ్ వస్తుంది అని చెప్పేసి రకరకాలుగా కథనాలు వచ్చాయి, వీడియోలు కూడా వచ్చాయి. అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది తాత్కాలికమే అనే విషయాన్ని సిఆర్డీఏ అధికారులు డ్రాఫ్ట్ ప్లానులో టెంపరరీ వంతెనగా పేర్కొన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు దీన్ని ఉపయోగిస్తాం, ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత దీన్ని తొలగిస్తాము అని సిడిఓ తెలియజేశారు. సిడిఓకి అంటే సిడిఓ దగ్గర నుంచి కూడా అక్కడ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు తీసుకోలేదు. కొండవీటి వాగు నీటిని ఎత్తిపోసేందుకు నిర్మిస్తున్న పంపింగ్ స్టేషన్కు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నుండి అనుమతులు తీసుకోలేదు. దీనికి సంబంధించి ఇటీవల దీని మీద కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జిని ఉండవల్లి సమీపంలో పంపింగ్ స్టేషన్ వద్ద ఉన్న కొండవీటి వాగుపై డైవర్షన్ కెనాల్ వంతెన పక్కన కేఎల్ రావు కాలనీ సమీపంలో పాత జాతీయ రహదారికి అనుసంధానం చేస్తున్నారు. దీనికోసం ఇక్కడ నివాసాలను కూడా తొలగించారు. కృష్ణానదిలో ఇన్లాండ్ వాటర్ వేస్ కింద అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులో పశ్చిమ కెనాల్ కూడా ఉంది. భవిష్యత్తులో వాటిపై వంతెనను లేదా ఇంకా ఏదైనా నిర్మాణాలు చేపట్టాలంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అనుమతి అవసరం ఉంటుంది. దేశంలో జల రవాణాకు సంబంధించి కొన్ని కెనాల్స్, నదులను గుర్తించారు కాబట్టి వాటి మీద బ్రిడ్జిలు నిర్మించాలంటే అనుమతులు తీసుకోవాలి. ఆ బ్రిడ్జి డిజైన్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో దాని కిందగా సరుకు రవాణా జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి హైట్ తీసుకొని నిర్మించాల్సి ఉంటుంది. అందువల్ల తాత్కాలికంగా స్టీల్ వంతెన నిర్మిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో దానికి ఆ 2 వైపులా పర్మనెంట్ స్ట్రక్చర్స్, సిడిఆర్ సెంట్రల్ డిజైన్, దాని నుంచి అనుమతులు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డిజైన్స్కి అనుకూలంగా పక్కన శాశ్వత నిర్మాణాలు రాబోతున్నాయి. ప్రస్తుతానికైతే నిర్మిస్తుంది ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది తాత్కాలిక వంతెన మాత్రమే అనేది అధికారులు కూడా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అమరావతి రాజధాని రైతులు కూడా మీ అభిప్రాయాన్ని